వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ముందుగా హెడ్లైన్స్. ఆంధ్రప్రదేశ్ హస్తకళ మహోత్సవం 2026 ప్రారంభోత్సవంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. రెండేళ్ల కూటమి పాలనలో బలహీన వర్గాలపై జరుగుతున్న దాడులపై జోగి రమేష్ తీవ్ర వ్యాఖ్యలు. సౌత్ కొరియా స్టార్టప్ కంపెనీల ప్రతినిధులతో రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్న మంత్రి నారా లోకేష్. ఇక డీటెయిల్స్ చూస్తే ఆంధ్రప్రదేశ్ హస్తకళ మహోత్సవం 2026 ప్రారంభోత్సవ కార్యక్రమంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. సంప్రదాయ కళలకు ప్రోత్సాహం అందించడంతో పాటు హస్త కళాకారులకు జీవనోపాధిని మరింత బలోపేతం చేయాలనే లక్ష్యంతో నిర్వహిస్తున్న ఈ మహోత్సవాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ హస్తకళలు రాష్ట్ర సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక అని పేర్కొన్నారు. తరతరాలుగా వస్తున్న కళలను పరిరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు. హస్త కళాకారులకు ఆధునిక మార్కెటింగ్ అవకాశాలు కల్పించడం, వారి ఉత్పత్తులను జాతీయ అంతర్జాతీయ మార్కెట్లకు తీసుకెళ్లేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. యువత కూడా హస్తకళలపై ఆసక్తి పెంచుకుని ఈ రంగంలో ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. సంరక్షించే ప్రయత్నంలో భాగంగా మరి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మరి చక్కటి సంస్థ ద్వారా మనందరికీ తెలుసు, లేపాక్షి ప్రతి ఇంట, లేపాక్షి ప్రతి నోట. మరి మనం చేసిన అద్భుతమైన కళాఖండాల్ని మనందరికీ ఎవరైనా అంటే విక్రయించాలన్నా, ఎవరైనా కొనుగోలుదారులు ఉండాలన్నా ఖచ్చితంగా ఒక కేంద్రం అనేది చాలా చాలా ముఖ్యం. దాంట్లో భాగంగా లేపాక్షి ప్రథమ పాత్ర పోషిస్తుంది, ముఖ్య పాత్ర పోషిస్తుంది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. మరి అలాంటి హస్తకళల మన సంస్కృతి సాంప్రదాయాలతో పాటు మరి ఈరోజు నైపుణ్యం, అలాగే నిబద్ధత, ప్రత్యేకంగా కళపై ఏమి సీత మాట్లాడవు? నేను సామాన్యం అనుకున్నావా? దశా పరిశ్రమలు గలవాడను, 20 వస్తువులు గలవాడను. నాకు 3 కోట్ల మంది భారీ సీత. దక్షాంగనానం, యువజాంగనానం, రవి కోటి కోటి, దక్ష శ్రేణి కోటి మంది, దేవతా శ్రేణి కోటి మంది, 3 కోట్ల మంది భారీ గలవాడు. దశా పరిశ్రమలు గలవాడను, 20 వస్తువులు గలవాడను. ఏమి సీత మాట్లాడకు? పలుకు సీత పలుకు. తల్లి సీతామహాదేవి శ్రీరాములు వారు రుద్రాంగకి ఇచ్చారు. దుగో తల్లి, పటము తల్లి సీతామహాదేవి. తల్లి ఏమి తల్లి మాట్లాడదు? నేను రావణ బ్రహ్మని జయించి తల్లి సీతామహాదేవి, రామచంద్ర ప్రభు మహాన్ భావ విక్షాప్తుగా చంద్ర వాహన అహల్యమోచన హరకో దండ విఖండ కార్మో ఖండన మాయావృత వెంకటాడ మారీచు మర్థన లీలా మానుష విగ్రహ దేవదేవ స్వామి తమ దయాదాక్షిణ ప్రేమాశయములు ఆశ్రమన్నట్లయితే రావణ బ్రహ్మ లంకారాజ్యం వెళ్ళి ఇచ్చాడు రావణ బ్రహ్మ సైన్యం రావణ బ్రహ్మకు నా వారాగ్ని వారముతో చుట్టి పరిశ్రమలకి తమ పాదాల వద్దకు తీసుకురాబట్టి అది కాక కొండ మీద కొండ 7 కొండలు నుంచి అక్కడ గుర్తున్నా కొండలే పిండవుతాయి స్వామి. అది కాక రావణ బ్రహ్మ లంకారాజ్యం యావచ్చు నా వారాగ్ని వాళ్ళు చుట్టి తమ పాదాల వద్దకు తీసుకురమ్మన్నా తీసుకొస్తాను స్వామి. అది కాక 1,00,000 మంది కుమారుడు రావణ బ్రహ్మకు, 3 కోట్ల మంది ముదుమనులు, 6 కోట్ల మంది అల్లుళ్ళు, 50 కోట్ల ఎదురుబంట్లు, వీళ్ళు 50 మందికి కూడా నా చుట్టి సముద్రంలో ముంచుతూ
తమ పాదాల వద్దకు తీసుకుంటాం స్వామి. అది కాక తమరు ఇచ్చిన ముద్రాంజకము సీతామహాదేవికి ఇచ్చి రమ్మంటే వస్తాను స్వామి. సీతామహాదేవి కుప్పలో ఉండేటువంటి శిరోరత్నం తీసుకురమ్మన్నారు స్వామి. తీసుకొస్తాను స్వామి. సరైన స్వామి శ్రీమంత్రమారంలో గోవిందా. అయ్యా మా తాతల ఉత్తరాలు కానించి కూడా రామాయణ భాగవతము మాకు విద్యలేస్తాను, చదువు లేదండి. మా చదువులే సరే, చదువు లేకపోయినా సరే మాకు మా పిల్లలకు చదివిస్తున్నామండి. అయినా సరే మేము రామాయణం భారతము భాగవతం అన్ని శ్లోకాలు బ్రహ్మత్వం భూచరిష్టి పరమేష్టి పితామహ హిరణ్య గర్భలోకేశో స్వయం ఇలాగా వేసానం సర్వీసానం మహేశ్వర అని శ్లోకాలు అంటే కాదు. నేను రమానం ఒక 30 మంది నేర్పిస్తున్నాను. వినాయకో విఘ్నరాజాయ ద్వయమాత్ర జ్ఞానభ అప్పేకదంత హే రంభో లంబోధర గజాననః ఇది అమరః. ఇలాగా మేము అన్నీ కూడా నేర్చుకుంటాం సార్. అవును సార్, మాధాపట్నం నాది పిఠాపురం సార్. మీ పిఠాపురం ఉండేవాళ్ళం సార్. అయితే కాకినాడ తమరి అమర్నాథ్ మాకు ఒక లోన్ రాస్తే సార్ పిల్లలకి 30 మంది పిల్లలకి నేర్పించారు. 30 మందికి నేర్పిస్తాను సార్. రామాయణం భారతము వాళ్ళు చక్కగా 30 మందికి నేర్పిస్తున్నాను సార్. అయ్యా నేను అమెరికా, మారిషస్, అండమాన్ ఇంటర్నేషనల్ సార్ నేను ప్రోగ్రామ్ ఎప్పటి నుంచో చేస్తున్నాం సార్. మా బొమ్మలాడికి మాత్రం మీరు నేర్పించండి సార్. కొంతమంది పిల్లలు ఇక్కడ ఫోన్ ఇవ్వకుండా కాదు ఈ కళాకారులకి ఏంటి సార్ మా పుస్తకాలకి మాకు ప్రోగ్రామ్ ఇస్తాను అడిగాను. తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క గ్రీన్ గ్రోత్ ఎకనామిక్ సమ్మిట్ 2026లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పర్యావరణ పరిరక్షణతో పాటు సుస్థిర ఆర్థిక అభివృద్ధి సాధించాల్సిన అవసరాన్ని ఆయన వివరించారు. పరిశ్రమల అభివృద్ధి, హరిత శక్తి వినియోగం, పునరుత్పాదక ఇంధనాల ప్రోత్సాహం, నీటి వనరుల సంరక్షణ, అటవీ విస్తరణ వంటి అంశాలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తుందని తెలిపారు. పర్యావరణాన్ని కాపాడుతూ పెట్టుబడులను ఆకర్షించడం, ఉపాధి అవకాశాలను పెంచడం ద్వారా తెలంగాణను గ్రీన్ ఎకనామీగా ఆదర్శ రాష్ట్రంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. ఈ సదస్సులో దేశ విదేశాల నుంచి వచ్చిన విధాన నిర్ణేతలు, పారిశ్రామికవేత్తలు, ఆర్థిక నిపుణులతో ఆయన అభిప్రాయాలు పంచుకొని హరితాభివృద్ధికి సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. Honorable Minister for Industries and IT Sri Sridhar Babu garu and Ritvika, distinguished representatives of the Meridian Collective, our special CS, Energy, CMDs, Industry, Academia, and Civil Society, friends from the technology sector, colleagues from the Government of Telangana, ladies and gentlemen. A very warm welcome to Hyderabad. It is a fitting that a conversation on the future of artificial intelligence is taking place in this city. Hyderabad has always known how to bring together the old and the new, the local and the global, the traditional and the futuristic. This is a city of monuments, microchips, of poets and programmers, of weavers and coders. And now,
Hyderabad is becoming a city where the world can discuss a serious question. How do we build artificial intelligence without making unintelligent choices about energy, water, land, people, and society? For some time, we have spoken of artificial intelligence as if it lives only in the cloud. But there is no cloud without a grid. There is no data center without electricity, water, cooling, connectivity, workers, permissions, and public trust. So the real question before us is not whether artificial intelligence will become more powerful. It certainly will. The question is, can artificial intelligence become more responsible? Can artificial intelligence become more democratic? Can artificial intelligence become more human? That is why the Hyderabad Collective is important. As Finance Minister, I ask who pays and who benefits. As Energy Minister, I ask where will the power come from? As Planning Minister, I ask what will they do for our young people? And as a representative of the people, I ask one more question. Will this technology increase inequality or reduce it? That is the test. India has always believed that science must serve society. Pandit Nehru built institutions of science and technology because he believed modern India must think boldly. Srimati Indira Gandhiji understood the importance of national capability and self-reliance. Sri Rajiv Gandhiji saw computers not as toys for the elite, but as tools that could transform administration and an opportunity. That is the tradition Telangana carries towards today under the leadership of our Honorable Chief Minister Sri Revanth Reddy Garu and the entire Congress cabinet. Investment with inclusion, growth with responsibility, technology with public purpose. Hyderabad is already one of India's great technology capitals. Telangana has strong connectivity, a deep talent pool, reliable power systems, and a government that believes in partnership. But we do not want Telangana to be known merely as a place where data centers are built. We want Telangana to be known as a place where the world learned how data centers should be built. There is a difference. One model says give land, give power, give water, give concessions, and investment will come. ఆంధ్రప్రదేశ్ సంప్రదాయ కళలకు మరింత ప్రోత్సాహం అందించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతోంది. గ్రామీణ కళాకారుల అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తూ వారి సమస్యలు, సూచనలు, అవసరాలను నేరుగా తెలుసుకునేందుకు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మన ఊరు మాట మంతి కార్యక్రమంలో హస్త కళాకారులతో ముఖాముఖిగా సమావేశమయ్యారు. వారి జీవనోపాధి, మార్కెటింగ్ అవకాశాలు, ప్రభుత్వ పథకాల అమలు, ఎదుర్కొంటున్న సవాళ్లపై కళాకారుల అభిప్రాయాలను నేరుగా తెలుసుకున్నారు. హస్తకళలు రాష్ట్ర సంస్కృతికి ప్రత్యేకలని కళాకారుల సంక్షేమం కోసం ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. కళాకారులు కూడా తమ సమస్యలు, సూచనలు ఉప ముఖ్యమంత్రికి వివరించగా వాటిపై సానుకూలంగా స్పందిస్తూ సంబంధిత అధికారులకు తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. హస్తకళ ఎక్స్పో అండ్ సమ్మిట్కి రావడానికి అవకాశాన్ని నాకు కలిగించిన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు గారికి, ప్రధానమంత్రిగా శ్రీ గౌరవ నరేంద్ర మోదీ గారికి,
ఇక్కడికి విచ్చేసిన జనసేన నాయకులకి, తెలుగుదేశం నాయకులకి, భారతీయ జనతా పార్టీ నాయకులకి, కార్యకర్తలకి, ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. తోటి కేబినెట్ సభ్యులు, గౌరవ బీసీ సంక్షేమ శాఖ మరియు హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్స్ శాఖ మంత్రివర్యులు సోదరి శ్రీమతి ఎస్ సవితి గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. మనకి కరోనా వచ్చినప్పుడు ప్రపంచం అంతా ఏ వ్యాక్సిన్ వాడాలి, ఇండిజినస్ వ్యాక్సిన్, భారతదేశంలో తయారు చేయబడ్డ వ్యాక్సిన్ భారత్ బయోటెక్ ఎల్లా కృష్ణ గారి ఆధ్వర్యంలో నరేంద్ర మోదీ గారు కూడా ప్రత్యేకించి వారి యూనిట్ని హైదరాబాద్లో వారు చూడటం జరిగింది. అలాంటి ఎల్లా గ్రూప్ నుంచి వారి సతీమణి, గౌరవ చేనేత శ్రీ హస్తకళల అభివృద్ధి సలహాదారులు శ్రీమతి సుచిత్ర ఎల్లా గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. మాతో పాటు కొన్ని 2 దశాబ్దాలుగా రాష్ట్ర ప్రయోజనాల కోసం డాక్టర్ అయింది. ఆయనకి మనలాగా నమస్కారాలు, మనలాగా గుడ్ మార్నింగ్ చెప్పరు. ఆయన నోరు తెరిస్తే నమో వెంకటేశాయ అనే వస్తుంది ఆయన నోట్లో నుంచి. అలాంటి వ్యక్తి సాహచర్యంలో మా సహచరులు, పార్టీ సహచరులు, నాయకులు, వారు ఆంధ్రప్రదేశ్ హస్తకళ అభివృద్ధి సంస్థ చైర్మన్గా ఆయన ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆయన భాగస్వామ్యంలో ఈ లేపాక్షి హస్తకళ ఎక్స్పో జరగటం నాకు నిజంగా ఆనందంగా ఉంది. అలాంటి పసుపులేటి హరిప్రసాద్ గారికి నా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు. గౌరవ లోక్సభ సభ్యులు శ్రీ కేశినేని చెన్ని గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. స్పెషల్ చీఫ్ సెక్రటరీ టు గవర్నమెంట్ అండ్ ఇండస్ట్రీస్ అండ్ కామర్స్ డిపార్ట్మెంట్ శ్రీ ఆర్పి సిసోడియా గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. గౌరవ ఏపీ స్టేట్మెంట్ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ కళ్యాణం శివ శ్రీనివాస్ గారికి, కేకే గారికి నా హృదయపూర్వక నమస్కారం. ఇంత హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్స్ సంబంధించి ఉప్పాడ చీరల దగ్గర నుంచి ఎన్ని రకాల నేతలు ఉన్నాయి, వీటన్నిటినీ చాలా ప్యాషనేట్గా, చాలా ఇష్టంతో ఆ నేసే ప్రతి ఒక్కరికి జీవన బాగుండాలి, వైవిధ్యం బాగుండాలి, వాళ్ళకి నిరంతరం వారి క్షేమం కోరుకునే కమిషనర్ హ్యాండ్లూమ్స్ టెక్స్టైల్స్ డిపార్ట్మెంట్ శ్రీమతి రేఖారాణి ఐఏఎస్ గారికి నా హృదయపూర్వక నమస్కారం. కలెక్టర్ మరియు జిల్లా మ్యాజిస్ట్రేట్ ఎన్టీఆర్ జిల్లా డాక్టర్ జి లక్ష్మీషా గారికి, ప్రిన్సిపల్ సెక్రటరీ ఆఫ్ పంచాయతీరాజ్ అండ్ ఆర్డబ్ల్యూఎస్ శ్రీ కాంతిలాల్ దండే గారికి, ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ శ్రీ పివి చలపతిరావు గారికి, అడ్వైజర్ టు గవర్నమెంట్ ఆన్ ఫారెస్ట్ అఫైర్స్ శ్రీ మల్లికార్జునరావు గారికి, మల్లికార్జునరావు గారికి. అసలు ఇదంతా ఇంత అద్భుతంగా జరిగి దాని ముందుండి నడిపిస్తున్న వైస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఆంధ్రప్రదేశ్ హ్యాండ్లూమ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ శ్రీ విశ్వమనోహర్ గారికి నా హృదయపూర్వక నమస్కారం. అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న గౌరవ ప్రజాప్రతినిధులకి, అధికారులకి, చేనేత మరియు హస్తకళ రంగానికి చెందిన కళాకారులు, నేత కార్మికులకి, పారిశ్రామికవేత్తలకి, జిల్లా యంత్రాంగానికి, ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ఈ ప్రసార మాధ్యమాల ద్వారా వీక్షిస్తున్న ప్రజలందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు, నమస్కారం. ఒక జాతి గొప్పతనం అది నిర్మించిన భవనాల్లో కాదు, అది కాపాడుకున్న సంస్కృతిలో, గౌరవించుకునే కళాకారుల్లో కనిపిస్తుంది. ఈరోజు కేవలం నేను ఒక హస్తకళ మహోత్సవంలో పాల్గొనడానికి రాలేదు. మన దేశ సాంప్రదాయాన్ని, సంస్కృతిని, మన కళాకారుల తాలూకు అద్భుతమైన ప్రతిభ, వారి కష్టాన్ని గుర్తించడానికి, గౌరవించడానికి ఒక తోటి కుటుంబ సభ్యులాగా నేను ఇక్కడికి వచ్చాను. మన ఆంధ్రప్రదేశ్ సాంప్రదాయ హస్తకళా వారసత్వానికి పుట్టినిల్లు. కొండపల్లి బొమ్మలు, ఏటి కొప్పాక
లక్క బొమ్మలు, శ్రీకాళహస్తి మచిలీపట్నం కలంకారీ, బొబ్బిలి వీణ, నరసాపురం క్రోషెట్ లేస్, బుడితి ఇత్తడి కళాఖండాలు, ఇవన్నీ కేవలం ఉత్పత్తులు కాదు, ఇవి మన చరిత్ర, మన సంస్కృతి, మన గుర్తింపు. ఈ అద్భుతమైన కళల వెనుక లక్షలాది మంది, ఇందాక సిసోడి గారు చెప్పినట్టుగా దాదాపు 2 లక్షల నుంచి 4 లక్షలు కళాకారులు ఉన్నారని చెప్పారు. సో వారు శ్రమ, వారి కష్టం, వారి వారసత్వమే ఇది ఇలాంటివన్నీ సజీవంగా ఉంచుతూ ఉన్నాయి. వారి వస్తువులు తయారు చేయడం లేదు, వారసత్వాన్ని సజీవంగా ఉంచుతున్నారు. వారి చేతుల్లో కేవలం నైపుణ్యం మాత్రమే కాదు, తరతరాలుగా వస్తున్న సాంప్రదాయం ఉంది. 2 ఏళ్ల కూటమి పాలనలో బలహీన వర్గాలపై జరుగుతున్న దాడులు చూస్తున్నాం. బీసీల్ని ఎలా అనగదొక్కుతున్నారో చూస్తున్నాం. 2 ఏళ్లుగా బలహీన వర్గాలు పడుతున్న ఇబ్బందులపై పార్టీ బీసీ నేతలు చర్చించామని మాజీ మంత్రి జోగి రమేష్ మీడియా సమావేశంలో మాట్లాడారు. బీసీలకు చంద్రబాబు ఏం చెప్పారు, ఎలా మోసం చేశారన్న దానిపై జనాలకు వాస్తవాలు వివరించాలని నిర్ణయించాం. వచ్చే నెలలో విజయవాడ నగరంలో వైఎస్ఆర్సీపీ బీసీ నేతలంతా ఓ సమావేశం ఏర్పాటు చేసుకుని కార్యాచరణ ఖరారు చేస్తామని తెలిపారు. 2014-19 మధ్య చంద్రబాబు తన పాలనలో బీసీ అయిన కేఈ కృష్ణమూర్తిని డిప్యూటీ సీఎంగా కొనసాగించారు. మా హయాంలో బీసీలతో పాటు మొత్తం 5 వర్గాలకు డిప్యూటీ సీఎంలుగా పదవులు ఇచ్చారు. కానీ ఇప్పుడు చంద్రబాబు 2 ఏళ్లుగా మా వర్గానికి ఎందుకు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వకపోవడం వెన్నుపోటు కాదని ప్రశ్నించారు. అందరికీ నమస్కారం. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బడుగు బలహీన వర్గాల లీడర్లందరం కూడా, మాజీ మంత్రులు, ఎంపీలు, ముఖ్య నాయకులందరం కూడా ఒక సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. బలహీన వర్గాల ఆత్మ గౌరవం దిశగా ఈరోజు 2 సంవత్సరాల పైన కూటమి పాలన, చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో జరుగుతున్న బలహీన వర్గాల మీద జరుగుతున్న దాడులు అవ్వచ్చు, బలహీన వర్గాలని ఏ విధంగా బీసీలే మా వెన్నెముక అని చెప్పి బీసీలని ఏ విధంగా అణగదొక్కుతున్న పరిస్థితులను ఒకసారి అధ్యయనం చేసుకోవడానికి, ఈ 2 సంవత్సరాలు బలహీన వర్గాలు పడుతున్న ఇబ్బందులన్నీ కూడా ఒకసారి అందరం కూడా కలిసి కూర్చొని చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు, మాకు రావాల్సిన బలహీన వర్గాలకు చెందవలసిన అన్యాయంగా మా మీద చేస్తున్న దాడులు అవ్వచ్చు, మాకు రావాల్సిన ప్రభుత్వ పథకాలు అవ్వచ్చు, మాకేం చెప్పాడు, మేనిఫెస్టోలో ఏం పెట్టాడు, మమ్మల్ని ఏ విధంగా మోసం చేశాడు అన్న దాని మీద ఒక కార్యాచరణ తీసుకోవాలని చెప్పేసి పెద్దలు బోస్ గారు, వేణు గారు, అదేవిధంగా బీసీసీఎల్ అధ్యక్షులు రమేష్ గారు, మాజీ పార్లమెంట్ సభ్యులు భరత్ గారు, ఇట్లా కాకుండా అందరం కూడా మాజీ మంత్రి అందరం కూడా కలిసి కూర్చొని ఒక కార్యాచరణ వచ్చే నెలలో విజయవాడ నగరంలో బీసీ నేతలందరం కూడా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన బీసీ నేతలందరం కూడా ఒక సమావేశం ఏర్పాటు చేసుకునే దిశగా అడుగులు వేస్తున్నాం. రేపు రాబోయే రోజుల్లో జోనల్ వారీగా ఈ కార్యాచరణ తీసుకెళ్లబోతా ఉన్నాం. జోనల్ స్థాయి నుంచి నియోజకవర్గాల స్థాయిగా తీసుకువెళ్లి బలహీన వర్గాల అందరం ఒక్క తాటి మీదకి వస్తాం. మరలా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మనందరం కూడా బలవంతులుగా మారటం కోసం శక్తి వంచన లేకుండా ప్రణాళిక రూపొందే దిశగా అడుగులు వేస్తున్నామని చెప్పేసి వెయ్యబోతున్నాం. మరలా జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేయటం కోసం అందరం కూడా కలిసి కట్టుగా ముందుకు వెళుతున్నామని చెప్పేసి మీ అందరికి కూడా తెలియజేస్తూ, అదేవిధంగా ఈరోజు చంద్రబాబు నాయుడిని మీ ద్వారా ఒక్కటే సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా. 14 నుంచి
2014 నుంచి 19 వరకు మీ పరిపాలనలో డిప్యూటీ సీఎంగా బలహీన వర్గాలకు సంబంధించిన కేఈ కృష్ణమూర్తి గారిని మీరు డిప్యూటీ సీఎంగా కొనసాగించారు. ఆ తర్వాత మేము మా ప్రభుత్వం, మా జగనన్న ప్రభుత్వం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ అంటే 5 డిప్యూటీ సీఎంలు ఇచ్చి గౌరవించాం. ఈరోజు చంద్రబాబు నాయుడు ప్రశ్నిస్తా ఉన్నా, ఈ రోజున్న మీ ప్రభుత్వంలో మా బలహీన వర్గాలకు సంబంధించి మీరు ఎందుకు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వలేదు అని చెప్పేసి అడుగుతా ఉన్నాం. అసలు ఎందుకు మేము ఎన్నికల వరకు బలహీన వర్గాలు మాకు కావాలి అని చెప్పిన చంద్రబాబు నాయుడు ఎన్నికలైన తర్వాత మా వర్గానికి సంబంధించిన డిప్యూటీ సీఎం పదవి ఎందుకు ఇవ్వలేదు, మా వర్గానికి సంబంధించిన వాళ్ళకి ఎందుకు ఇవ్వలేదని చెప్పేసి నేను చంద్రబాబు నాయుడిని క్వశ్చన్ చేస్తా ఉన్నా, అడుగుతా ఉన్నా. మమ్మల్ని నువ్వు వెన్నుపోటు పొడవటం కాదా అని చెప్పేసి మీడియా సాక్షిగా చంద్రబాబు నాయుడిని అడుగుతా ఉన్నాం. సౌత్ కొరియా రాజధాని సియోల్లో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు. సియోల్ బిజినెస్ ఏజెన్సీ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో కొరియన్ టెక్ స్టార్టప్ కంపెనీల వ్యవస్థాపకులకు ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులకు ఉన్న అపారమైన అవకాశాలను వివరించారు. కొరియన్ కంపెనీలు భారత మార్కెట్లోకి ప్రవేశించడానికి వీలుగా రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ లో ప్రత్యేకంగా కొరియా డెస్క్ వీసీబీ ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని భారతదేశానికి రాజధానిగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని, దీనికోసం అమరావతిలో క్వాంటమ్ ఏఐ ఎకోసిస్టమ్ ను అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. రాబోయే 5 ఏళ్లలో 1 ఫ్యామిలీ 1 ఎంటర్‌ప్రెన్యూర్ నినాదంతో 20,000 స్టార్టప్లను సృష్టించేందుకు ప్రణాళికలు రూపొందించామని, ఇందులో కొరియన్ స్టార్టప్లు భాగస్వామ్యం కావాలని ఆహ్వానించారు. Pretty much Bhaskar, I think, covered everything. He didn't leave much for me. But as just to add on to what he said, the cluster-based approach that we are doing would be different from our peer group. So very deep, meaningful relationships are getting built in each of these clusters. A great example of that is what we are doing in quantum. So quantum ecosystem, starting from getting the 150 qubit quantum computer to Andhra Pradesh, creating use cases on it, building the entire ecosystem around it, to actually material sciences, to eventually building the quantum computer itself in the state. So there are Government of India funds available, and we are going about it very systematically to build it. This is one cluster. So this is a deep tech cluster. We are doing this for drones, space, glass, even traditional sectors like cement, renewable energy, to medical devices manufacturing, pharma. So this is how we're going very systematically in building each of these clusters. So that is what differentiates us. That's what makes us unique. So that is the, if I may say, the base layer. And the other vision of our Chief Minister, as Mr. Bhaskar just stated, is 1 family, 1 entrepreneur. So how do you ignite that entrepreneurial spirit? It doesn't necessarily need to be in deep tech. It could be in beauty, it could be in fashion, it could be in different sectors. And that is actually a big thrust area. So we're working with Ratan Tata Innovation Hub, RTIH, is to build that out, create that spirit and guide them and hold them. Not all ideas need huge money. It also requires just clarity in terms of how do you incorporate a company. So RTIH, along with EDB, is now we're in the process of creating the platform, which will be done shortly, is even to incorporate a company, what are the 10 steps to do it from a web-based system. We're doing all that. So building all that ecosystem to make it easy, streamlined process. So what excites us is to look at opportunities how Korean companies can tap into the Indian market, the ecosystem, and vice versa. The second is whether there's an opportunity for us to build a joint program where we could provide a soft landing, and probably, of course, our teams will visit. I see that you have a program coming up. Our representatives from RTH will come. They would love to learn from what you are doing. And vice versa, your teams can come understand what we're trying to achieve. So we offer agriculture to quantum. So that way we're very unique as a state. So for us, every sector is important, and we do double down on every sector. We are doing one of India's largest preventive healthcare program. It's called Sanjeevani. And the idea is we get a lot of data
and then we are implementing an AI assistant. The idea is, someone who's pre-diabetic or so on and so forth, right? How do you bring them back to normalcy? So dietary changes, lifestyle changes, to also taking advice. So we are actually building an AI model out. So we're working with startups, with the ecosystem out there. So that's what differentiates us. So there are practical examples of what we've already done. We are not just talking about a broad vision or a strategy. Quantum is an example, healthcare is an example of what we've come to achieve. So that's the background. And last point, I'm sure you've seen our marketing material, but speed is what differentiates us. While from handshake to shovel, our pace is something that India has not seen. So ArcelorMittal steel plant, 17 months from handshake to shovel. Google was 13 months, data centers. LG is about, handshake to shovel was far shorter. Handshake to commercial production is roughly about 19 months. From handshake to commercial production. I think October we're going to do commercial production. So that's the pace at which we are working. And we're working across sectors. So it offers unique opportunities for startups. That's what they want. Perfect. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఆంధ్రప్రదేశ్ హస్తకళ మహోత్సవం 2026 ప్రారంభోత్సవంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. 2 ఏళ్ల కూటమి పాలనలో బలహీన వర్గాలపై జరుగుతున్న దాడులపై జోగి రమేష్ తీవ్ర వ్యాఖ్యలు. సౌత్ కొరియా స్టార్టప్ కంపెనీల ప్రతినిధులతో రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్న మంత్రి నారా లోకేష్. న్యూ టీవీ తెలుగు న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.